మనం ఒక మిక్సీ జార్లో అన్నీ వేసుకుందాం. ఫస్ట్ అంటే ఏది వేయించట్లేదు, పచ్చిగానే ఎండుమిరపకాయలు, తర్వాత దీంట్లో కొన్ని మిరియాలు, దీంట్లో అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఇవన్నీ పేస్ట్ చేయాలి. సో అల్లము, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, అలాగే ధనియాలు, దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఎక్కువ వేయద్దు, మంచి ఫ్లేవర్ రావడానికి. తర్వాత దీంట్లో మనం ఉప్పు చికెన్కి కూడా చక్కగా పట్టించాలి. కొంచెం ఉప్పు వేయండి. దీంట్లో నూనె, ఎందుకు అంటే మళ్ళీ ఆ చికెన్కి పట్టించేటప్పుడు చక్కగా, సో కొంచెం నూనె వేసుకోండి. దీన్ని మనం పేస్ట్ చేయండి. ఒకవేళ మీకు పేస్ట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటే కొంచెం పెరుగు కూడా ఇందులో వేసుకోండి. మిగతా పెరుగు తర్వాత పట్టిద్దాం. ఫస్ట్ ఈ మసాలా మనకి చక్కగా స్ట్రాంగ్గా ఫుల్ ఫ్లేవర్ తోటి మనకి మంచి మసాలా అవుతుంది. ఇది చికెన్కి పట్టించి ఈరోజు బిర్యానీ చేస్తున్నాం. మన పేస్ట్ ఏదైతే మనం మిక్సీ జార్లో వేసామో చక్కగా చూడండి, లైట్గా ఎల్లోయిష్ గ్రీనిష్ పర్ఫెక్ట్గా రెడీ అయింది. చికెన్ ఇలా తీసుకొని దీనికి రెండు వైపులా మనం మసాలా పట్టించాలి. ఈ మసాలాని దీనిపైన పోసేయండి. చూడండి, ఇలా వేసి స్లోగా ఈ మసాలాని చికెన్కి మొత్తం మంచిగా పట్టించండి. ఇది లిక్విడ్గా ఉంది కాబట్టి లోపల దాకా అదే వెళ్ళిపోతుంది. సో అలాగే మరో పక్కకు కూడా తిప్పుకోండి. ఇలా తిప్పేసేయండి. మిగతా మసాలా కూడా ఈ చికెన్కి మొత్తం ఇలా కట్ చేసి ఉంచామో ఆ గ్యాప్లలో కూడా వేయండి. ఈ వెనకాల ఎక్కడైతే మనము కొన్ని ఘాట్లు చికెన్కి పెట్టుకున్నానో దానికి అంతా వేసి ఈ మసాలా ఫుల్ అంతా ఇలా ఒక బౌల్లో వేసేసి ఈ మ్యారినేషన్ వేసేసి ఈ చికెన్ని మీరు ఒక 2 గంటల పాటు మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకుంటే ఈ చికెన్ చాలా సాఫ్ట్గా టెండర్గా అవుతుంది. మనం బిర్యానీ చేసుకున్నప్పుడు ఈజీగా కుక్ అవుతుంది. సో ఇలా చేసేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత 2 గంటలు నానిన తర్వాత చికెన్ చాలా సాఫ్ట్గా టెండర్గా అవుతుంది. నేనైతే ఎప్పుడైనా చికెన్ని బ్రైన్ చేస్తాను, అంటే ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకుంటాను. అప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. సో ఇలా చేసి తర్వాత బిర్యానీ ఎలా చేయాలో చూడండి. చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను, కానీ మనం ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా నూనెలో మీరు కావాలంటే రైస్లో వేసుకోవచ్చు, నేను నూనెలో కూడా వేసుకోవచ్చు. మనకి షాయి జీరా అలాగే గరం మసాలా వేసి ఈ ఉల్లిపాయల్ని కూడా వేసేయండి. అలాగే కొంచెం ఉప్పు వేసేసి ఈ ఉల్లిపాయల్ని కొంచెం ఆ బ్రౌన్ కలర్ రావాలి. బిర్యానీ అంటే ఇలా ఫుల్ ఫ్లేవర్గా ఆ ఉల్లిపాయలతోటి. ఇదేంటి మనకి ఒక బిర్యానీకి మంచి సువాసన అందజేస్తుంది. ఆ రైస్కి కావలసిన సుగంధ ద్రవ్యాలు చక్కగా ఈవెన్గా ఫ్లేవర్ స్ప్రెడ్ అవ్వడానికి ఈ ఉల్లిపాయలు ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి ఈ ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎప్పుడైతే ఉల్లిపాయలు బంగారు రంగు వస్తుందో స్టవ్ కట్టేద్దాం. చికెన్ మనం మ్యారినేట్ చేసింది ఈ ఉల్లిపాయల పైన వేసేసి తర్వాత రైస్ కుక్ చేసి పైన వేసుకొని అప్పుడు దమ్లో పెట్టాలి. మనకి ఆ కచ్చి మసాలా అంత కింద ఆ చికెన్తో పాటు ఉండి మంచి ఫ్లేవర్స్ ఆ బిర్యానీకి అంతా అందజేస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలా ఆ ఉల్లిపాయల్ని బ్రౌన్గా చేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు ఇవి కొంచెం వేగాయి. దీంట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర, మళ్ళీ కొంచెం పుదీనా నూనెలో వేయించితే దాని ఫ్లేవర్ ఇంకా చక్కగా ఉంటుంది. అంతే. ఇప్పుడు చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టానో కింద స్టవ్ కట్టేస్తానో ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా వీటిని సైడ్కి ఇట్లా అనేద్దాం. అని ఈ చికెన్ ఏదైతే ఉందో దాన్ని చూడండి ఇలా వేసి ఆ ఉల్లిపాయలు దీని పైనకి ఇట్లా స్ప్రెడ్ చేయండి. సైడ్లో ఇలా చక్కగా పెట్టేసేయండి. అయితే ఇది మనం స్లో మంటలో కుక్ చేసుకుంటాం. నార్మల్గా చికెన్ పీసెస్ మనం వేసినప్పుడు 30 నిమిషాలు పెడతాం. ఇది కూడా 30 నిమిషాల కంటే కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్కువ పెట్టుకుంటే చాలు, లోపల దాకా కుక్ అయిపోతుంది. మిగతా ఈ మసాలా ఏదైతే ఉందో దీన్ని అంతా ఈ విధంగా గీకేసేయండి. ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా మసాలా మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ మీకు డౌట్ ఉంది, మీ స్టవ్
కింద పాత్ర మరీ లావుగా లేదనుకోండి, మీకు కింద సన్నగా ఉంటే దీన్ని స్లో మంటలో కొంచెం సేపు కుక్ చేసుకోండి. అదే ఈ గిన్నె పాత్ర కొంచెం లావుగా ఉంటుంది, కొంచెం ఎక్కువసేపు అయినా ఏం పర్లేదు. ఒకవేళ నేను అది కూడా చూపిస్తాను. ఇలా స్లో మంటలో ఒక 5-6 నిమిషాల పాటు మూత పెట్టేసి మీరు పెట్టేసి కుక్ చేసుకోండి. తర్వాత మనం రైస్ కుక్ చేసి దానిపైన వేసుకుందాం. చికెన్ని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మన ఈ నీళ్ళల్లో ఉప్పు వేయండి. కొంచెం ఆ ఉప్పు సరిపోయేంత వేసుకొని, కొంచెం ఉప్పు వేసిన తర్వాత దీంట్లో కొంచెం నూనె వేయండి. ఇక్కడ నీళ్లు చక్కగా ఉడుకుతూ ఉన్నాయి. మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేయండి. చూడండి, ఒక్క మెతుకు కూడా పోకుండా అంత రైస్ వేసిన తర్వాత ఒక్కసారి మనం కలిపేసుకుందాం. కింద వెళ్ళిన అంటుకున్న రైస్ దానికి కింద అంటుకోకుండా ఇలా కలిపేసుకొని ఒక్కసారి ఆ నీళ్ళని రుచి చూడండి. మనకి ఉప్పు సరిపడా ఉండాలి ఈ నీళ్ళల్లో. సో అప్పుడు మన రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మన బిర్యానీలో. అంతే, ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత మనకి ఈ రైస్ 70% ఉడికిపోవాలి. ఇది తీసి మళ్ళీ ఆ చికెన్ పైన వేసి స్లోగా కుక్ చేసుకుందాం. అది ఎలా చేస్తానో చూడండి. ఇప్పుడు మన చికెన్ ఇక్కడ రెడీగా ఉంది. దీంట్లో రైస్ మనకి ఆల్మోస్ట్ 70% ఉడికిపోతుంది. దీనిపైన వేసేయండి. ఇలా ఈ ఉన్న రైస్ అంతా దీంట్లో మనం జాగ్రత్తగా వేసేసుకోవాలి. కొంచెం ఈ రైస్ ఉడికిన నీళ్లు కూడా ఇందులో వేయండి. ఇప్పుడు ఉన్న మిగతా రైస్ కూడా మొత్తం దీంట్లో వేసేయండి. దీనిపైన కొంచెం కుంకుమ పువ్వు నీళ్లు జల్లండి. మిగిలిపోయిన కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసి మూత పెట్టి దీన్ని మనం స్టవ్ మీద ఎక్కించండి. దీనిపైన ఒక బరువు పెట్టేసేయండి. మంట కొంచెం హైలో మొదటి 10 నిమిషాలు, తర్వాత 10 నిమిషాలు కొంచెం మీడియంలో, లాస్ట్ 10 నిమిషాలు చాలా తక్కువ మంటలో స్లోగా కుక్ చేయండి. మీ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, డౌటే అక్కర్లేదు. చికెన్ కూడా భలే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మంచి సువాసనతో అయితే ఫుల్ చికెన్ పెట్టాను. సో ఫస్ట్ మనం రైస్ చూడండి ఎలా చక్కగా పలుకులు పలుకులుగా ఉందో. అయితే రైస్ మనం చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. అలాగే ఎక్కడ ఓవర్ మ్యాష్ కాకుండా చక్కగా ఫ్లేవర్ఫుల్గా మన ఉల్లిపాయలతోటి ఇది మనం వడ్డించుకునేటప్పుడు రైస్ని ఒకసారి ఆ పైనుంచి కిందకి అంతా మొత్తం ఒక చికెన్ అంతా మనము చేసుకున్నాము. అయితే దీన్ని మనం ఉల్టా కూడా చేసేసి వడ్డించుకోవచ్చు. దీన్ని ఒక ప్లేట్లో ఉల్టా చేసి వడ్డించుకుందాం. దీన్ని ఇలా ఉల్టా చేసుకొని మన రైస్ అంతా పర్ఫెక్ట్గా ఎంత చక్కగా పలుకులుగా మనకి రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ వడ్డించుకునేటప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత టెండర్గా ఉడికిపోయింది. రైస్ పచ్చి మసాలాతో కోడి బిర్యానీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, పుదీనా, కొత్తిమీర, కొంచెం ఉప్పు, నూనె అలా మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని ఫైన్ గా పేస్ట్ చేసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకొని చికెన్ కి చూపించిన విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నూనెలో హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి చక్కగా బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించిన తర్వాత దాంట్లో కొత్తిమీర కూడా వేసి తర్వాత చికెన్ ని కూడా దాంతో పాటు పైన వేసి స్లోగా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు కుక్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు, ఉప్పు వేయండి, నూనె, రైస్ కూడా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి 70% ఉడికేంత వరకు చక్కగా కుక్ చేసుకోండి. తర్వాత చికెన్ కుక్ చేస్తున్న దానిపైన వేడి రైస్ వేసి దానిపైన కుంకుమ పువ్వు నీళ్లు, కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసి టైట్ మూత పెట్టి దాని మీద బరువు పెట్టి ఒక 30 నిమిషాలు మొదటి 10 నిమిషాలు కొంచెం హై ఫ్లేమ్లో, తర్వాత మీడియం ఫ్లేమ్, తర్వాత స్లో ఫ్లేమ్లో ఒక 30 నిమిషాలు కుక్ అయిన తర్వాత వేడిగా చికెన్ బిర్యానీ వడ్డించుకొని మంచి ఫ్లేవర్తో కలిగిన ఈ బిర్యానీ ఆస్వాదించండి.